హలో ట్రేడర్స్, ఈనాటి మన డీప్ డైవ్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం మార్కెట్ నాయిస్ని పక్కన పెట్టి పక్కాగా ఇంట్రాడే బ్రేకౌట్లను క్యాచ్ చేయడానికి డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ రూల్ బేస్డ్ స్ట్రాటజీని అనలైజ్ చేద్దాం. మార్కెట్ డైరెక్షన్ను ప్రెడిక్ట్ చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. అందుకే ఈ సిస్టమ్ ఎంతో హెల్ప్ఫుల్గా ఉండబోతోంది. కంటెంట్లోకి వెళ్లే ముందు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉందండి. అసలు చాలా ఇంట్రాడే బ్రేకౌట్ ట్రేడ్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ సైతం ఫేస్ చేసే అతిపెద్ద తలనొప్పి ఇదే. ఎటు వెళ్తుందో తెలియని ఫాల్స్ సిగ్నల్స్, ఒకే రేంజ్లో గిరికీలు కొట్టే చాపీ సైడ్వేస్ మార్కెట్స్, ఇవి ట్రేడర్స్ని ట్రాప్ చేస్తాయి గదా. సరే, ఈ డ్యూయల్ ఇండికేటర్ స్ట్రాటజీని మనం ఎలా డీకోడ్ చేయబోతున్నామంటే, ఫస్ట్ వాలటాలిటీ ట్రాప్, సెకండ్ ప్రిసిజన్ సెటప్, థర్డ్ అండ్ ఫోర్త్ బై అండ్ సెల్ సెటప్ ఎగ్జిక్యూషన్, అండ్ ఫైనలీ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. సెక్షన్ 1, వొలటాలిటీ ట్రాప్. మార్కెట్ నాయిస్ను ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. చూడండి, ట్రేడింగ్లో లాభాలు రావాలంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలో తెలియడం కన్నా ఎప్పుడు చెయ్యకూడదో తెలియడం యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. R1, S1 మధ్య ప్రైస్ ఇరుక్కుపోతే దాన్ని సైడ్వేస్ జోన్ అంటాం. ఇక్కడ ట్రేడ్ చేయడమంటే ట్రాఫిక్ జామ్లో రేస్ కార్ నడపడం లాంటిదే. ఫాల్ సిగ్నల్స్ విపరీతంగా వస్తాయి కాబట్టి దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మనం ట్రేడ్ చేయాల్సింది కేవలం రైట్ సైడ్ ఉన్న ట్రెండ్ జోన్లో మాత్రమే. అంటే ప్రైస్ R1 పైన గాని S1 కింద గాని బ్రేక్ అయి స్పష్టమైన డైరెక్షన్లో ఉండాలి. ఇక సెక్షన్ 2, ప్రెసిషన్ సెటప్. మన ఇండికేటర్స్, వాటి సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్కి తెలుసు మార్కెట్లో ప్రిసిషన్ అనేది ఎంత క్రూషియలో. సో మన చార్ట్ టైం ఫ్రేమ్ పక్కాగా 5 నిమిషాలుండాలి. ఫస్ట్ ఇండికేటర్ సూపర్ ట్రెండ్. ఇక్కడ డిఫాల్ట్ కాకుండా ATR వాల్యూని 7కి సెట్ చేయాలి. ఎందుకంటే ఈ ATR 7 అనేది మనకు మరింత ప్రిసిషన్ అలాగే ఫాస్ట్ సిగ్నల్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఇండికేటర్ పివట్ పాయింట్స్. చార్ట్ క్లీన్గా ఉంచుకోవడానికి కేవలం R1 అండ్ S1 మాత్రమే ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సూపర్ ట్రెండ్ ఒక డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది. బులిష్ ట్రెండ్లో ప్రైస్ కింద, బేరిష్ ట్రెండ్లో ప్రైస్ పైన ఉండి ట్రెండ్ డైరెక్షన్ చూపిస్తుంది. పైగా ఇదొక పర్ఫెక్ట్ డైనమిక్ స్టాప్ లాస్గా కూడా పనిచేస్తుంది. అంటే మన ట్రేడ్తో పాటే స్టాప్ లాస్ కూడా ఆటోమేటిక్గా ట్రైల్ అవుతోందన్నమాట. మన రెండో టూల్ ఈ పివట్ పాయింట్స్. సింపుల్గా చెప్పాలంటే ఈ స్ట్రాటజీలో R1 అనేది ఒక బలమైన రెసిస్టెన్స్, S1 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. ప్రైస్ ఈ లెవెల్స్ని బలంగా క్రాస్ చేస్తే అది జస్ట్ నాయిస్ కాదు, ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని మనకొక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ దొరుకుతుంది. రైట్, మూవింగ్ ఆన్ టు సెక్షన్ 3, బై సెటప్ ఎగ్జిక్యూషన్. అసలు లాంగ్ ట్రేడ్ లాజిక్ ఎలా ఉంటుందో చూద్దాం. R1 లెవెల్ బ్రేకౌట్ చూడగానే బ్లైండ్గా ఎంటర్ అవ్వకూడదండి. కన్ఫర్మేషన్ మస్ట్. ఎంట్రీ కోసం మనం ఈ బులిష్ ట్రిగర్ క్యాండిల్స్ ఏర్పడే వరకు పక్కాగా వెయిట్ చేయాలి. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ లేదా బులిష్ ఎన్గల్ఫింగ్ లేదా మారుబోజు ఇలాంటి క్యాండిల్ పడాలి. అప్పుడే మార్కెట్లో బయర్స్ ఎంత బలంగా ఉన్నారో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక బై ట్రేడ్కి అన్కాంప్రమైజింగ్ చెక్లిస్ట్ ఇది. స్టెప్ 1, ప్రైస్ ఖచ్చితంగా R1 పైన బ్రేక్ అవ్వాలి. స్టెప్ 2, సూపర్ ట్రెండ్ ప్రైస్ కంటే కింద ఉండి బులిష్ గ్రీన్ కలర్లో ఉండాలి. స్టెప్ 3, మనం ఇందాక అనుకున్న సరైన బులిష్ ట్రిగర్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అండ్ స్టెప్ 4, ఆ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే వెంటనే బై చేయాలి. ఈ సీక్వెన్స్ని అస్సలు బ్రేక్ చేయొద్దు. ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇమాజిన్ చేసుకోండి, మార్కెట్ మార్నింగ్ R1 పైనే ఓపెన్ అయ్యింది. సూపర్ ట్రెండ్ చూస్తే పాజిటివ్గా బులిష్లో ఉంది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్గా క్లోజ్ అయింది. ఇంకేముంది, కండిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి కదా. సో ఆలోచించకుండా ఆ క్యాండిల్ హై క్రాస్ అవ్వగానే బై ఎంట్రీ తీసుకోవటమే. నౌ సెక్షన్ 4, సెల్ సెటప్ ఎగ్జిక్యూషన్. షార్ట్ ట్రేడ్ లాజిక్ ఎలా ఉంటుందో ఎనలైజ్ చేద్దాం. ఇది బై సెటప్కే ఎగ్జాక్ట్ ఆపోజిట్ లాజిక్ అనుకోండి. ఫాల్స్ బ్రేక్డౌన్ స్ట్రాప్లు ఇరుకోకుండా ఉండాలంటే షార్ట్ ట్రేడ్కి ముందు ఈ బేరిష్ ట్రిగర్ క్యాండిల్స్ చాలా ముఖ్యం. స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, బేరిష్ ఎన్గల్ఫింగ్ లేదా షూటింగ్ స్టార్, ఇవి షార్ట్ చేయడానికి మనకు క్లియర్ గ్రీన్ సిగ్నల్స్ అన్నమాట. సెల్ సెటప్కి మన రిథమిక్ చెక్లిస్ట్ ఇదిగోండి. స్టెప్ 1, ప్రైస్ S1 సపోర్ట్ కింద బ్రేక్డౌన్ అవ్వాలి. స్టెప్ 2, సూపర్ ట్రెండ్ ప్రైస్ పైన ఉండి బేరిష్ సిగ్నల్ ఇవ్వాలి. స్టెప్ 3, ఒక పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్తో కన్ఫర్మేషన్ రావాలి. అండ్ స్టెప్ 4, ఆ రెడ్ క్యాండిల్లో లో బ్రేక్ అయిన వెంటనే సెల్ ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడొక ఎగ్జాంపుల్ చూడండి.
మార్కెట్ మొదట బులిష్గా పాజిటివ్లో అనిపించి సడన్గా రివర్స్ అయి S1 సపోర్ట్ని కిందకి బ్రేక్ చేసిందనుకుందాం. వెంటనే సూపర్ ట్రెండ్ కూడా బేరిష్ సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు S1 కింద ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఏర్పడగానే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ క్యాండిల్లో పాయింట్ కింద షార్ట్ ఎంట్రీ తీసుకోవాలి. ఫైనలీ సెక్షన్ 5, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిట్స్. మన క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. ప్రొఫెషనల్ ట్రేడర్స్కి క్యాపిటల్ ప్రొటెక్షనే ప్రైమరీ ఫోకస్. ఈ టేబుల్ మనకొక స్ట్రాంగ్ సేఫ్టీ నెట్ లాంటిది. మీరు యాక్టివ్ లాంగ్ ట్రేడ్లో ఉన్నప్పుడు ప్రైస్ క్యాండిల్ గనక సూపర్ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయితే ఎలాంటి ఎమోషన్స్ పెట్టుకోకుండా ఎగ్జిట్ అయిపోవాలి. షార్ట్ ట్రేడ్కి ఇది కంప్లీట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. అండ్ ఇంకొక హార్డ్ రూల్ ఏంటంటే, ఇది ఇంట్రాడే కాబట్టి ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా కరెక్ట్గా 3:15 PM అన్ని పొజిషన్స్ని ఖచ్చితంగా స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. సో ముగింపుకు వచ్చే ముందు కొన్ని ప్రో టిప్స్. ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ క్యాండిల్ పూర్తిగా క్లోజ్ అయిన తర్వాతే డిసిషన్ తీసుకోవాలి. సూపర్ ట్రెండ్ డైరెక్షన్కి ఎగెన్స్ట్గా వెళ్లకూడదు. ఇంకో విషయం, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు గానీ లేదా పెద్ద న్యూస్ ఈవెంట్స్ వస్తున్నప్పుడు గానీ ఆ వొలటాలిటీ వల్ల ఈ సిస్టంలో కూడా ఫాల్స్ బ్రేక్అవుట్స్ వస్తాయి. బీ ప్రిపేర్డ్. డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఓవర్ ట్రేడింగ్కి అస్సలు పోకూడదు. ఓకే, ఈ ఎక్స్ప్లెయినర్ ఎండింగ్కి వచ్చేసాం. ఈ పవర్ఫుల్ కోట్ని ఎప్పుడూ మైండ్లో ఉంచుకోండి. బ్రేక్అవుట్ మరియు ట్రెండ్ ఈ రెండూ ఒకే దిశను కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. ఈ సింపుల్ డ్యూవల్ కన్ఫర్మేషన్తో మార్కెట్ నాయిస్ని ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. కానీ ఇక్కడే ఒక అస్సలైన క్వశ్చన్ ఉంది. రేపు లైవ్ మార్కెట్ ఒత్తిడిలో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని ఈ రూల్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వడం మీకు సాధ్యమవుతుందా? థింక్ అబౌట్ ఇట్. రేపు ఏ స్టాక్ మీద దీన్ని టెస్ట్ చేస్తారో ప్లాన్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో కలుద్దాం. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.